బ్రహ్మాండ నాయకులై మన ఆర్య వైశ్య కళ్యాణ మండపమునందు వేయించేసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత కొద్దిగా ఒక 5 నిమిషాలు అంటే వాళ్ళు ఇల్లాకెళ్ళండి. అది వస్తున్నారు, వాళ్ళు వస్తే మీరు మేడం వస్తుంది, వాళ్ళు వెళ్ళి గోదావరి గురించి మనకు సంకీర్తన మీరు కూడా పాడడానికి అనువుగా నిజాలుగా పక్కన పాడారు. మేడం వెళ్ళాకెళ్ళండి. ఇంకేం జరగట్లేదు, ఆగండి. నమస్కరించి సమర్పించినటువంటి బంగారు చెరువుల పట్టు చీరలు, ముత్యాల గూర్చిన పట్టు రివికలు, లక్ష్మీ రమణ గోవింద గోవింద, ముత్యాల గూర్చిన పట్టు రివికలు, రాత్రి రమణ గోవింద, గోదాదేవికి నమస్కరించి సమర్పించిన పట్టు చీర, ముత్యాల గూర్చిన పట్టు రివికలు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి మీ దాసాను దాసుల భక్తులు దంద్యాల వెంకటేశ్వరరెడ్డి ఇందిరా దంపతులు స్వామికి నమస్కరించి సమర్పించినటువంటి పట్టు మధువర్కద్వయం గోవింద. పద్మావతి అమ్మవారికి బంగారు చెరుకు పట్టు చీరలు, ముత్యాల కూర్చిన పట్టు రివికలు, అలాగే గోదామ్మ వారికి బంగారు చెరుకు పట్టు చీరలు, ముత్యాల కూర్చిన పట్టు రివికలు, లక్ష్మీ రమణ గోవింద, రాత్రి రమణ గోవింద, గోదారమణ గోవింద గోవింద.
योगे योगे नमस्तरं माजे माजे नमामहे सखाय इन्द्रमोदये सिंहो देवी नमिष्ठय आपो भवन्तवेदये सिंहो नमिष्ठवन्तमा गान्तरामे यज्ञस्य मामर्मपरिदाहं मनुष्ये जभूयादो नोत्थेन भव्या माता रुद्राणाग्रहितावदोरागामदिदं वदिष्ठा पिबोधनं तृणहान्यत् ओमसृजता गौरस्य भवात्मामपात्मानञ्जये అందరూ కూడా చెప్పండి మమచ అముష్యత ఆనందేన సంతకం హతో మే దశకురు తత్సవోదం విరారం నందన్మాక్షాయ తస్య దేక్షేయదన్న భూత్యంత యోస్వాతరాదో పృథివీ పృథివున్నాదో పృథివీ దేదరాదో ప్రాణ ప్రజల్య స్వామా బృహస్పతే వత్సో వేదంతవస్మినా యోగాపద్యాజ్ఞాయం హిరణ్యం తుభ్యమహం సంప్రదదే ఇదం నమః శ్రీకృష్ణార్పితమస్తు. గోదాన సకల జ్ఞాపనవాప్తిరస్తు. ఇక వివాహ సమయంలో అన్ని దానాల కంటే కన్యాదానం గొప్పదని చెబుతూ వివాహం చేసేటువంటి సమయంలో కన్యకు దానం చేసే ముందు గోదానం చేయమన్నాడు. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ఆ వధువు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట ఎవరైతే బిడ్డ పాపలు పుడితే వారికి ఆకలి తప్పులు ఉండకుండా ఉండడం కోసం, అట్లాగే గోవులు ఉన్న చోట ఇచ్చిన చోట సకల సంపదలు చేకూరుతాయనేటువంటి భావంతో గోదానం కంటే మించినటువంటి దానం లేదని చెబుతూ గాంతదామి నేను గోదానం చేస్తున్నాను. అట్లాగే గాం వర్ధత గోవులు ఎప్పుడు కూడా వృద్ధిగా ఉండేట్టు చూస్తాను. అట్లాగే గోవులని ఎప్పుడు కూడా వాటిని హింసించను అని ప్రతిజ్ఞ చేసి ఈ గోదానం చేస్తాడు కన్యాదానానికి ముందు. అటువంటి కన్యాదానంతో పాటు ముందు గోదానం చేస్తేనే కన్యాదాన ఫలితం అనేది దక్కుతుంది మనకి. అట్లాగే వివాహ సమయంలో కన్యాదానం చేసేటప్పుడు మనం తాత్కాలికంగా ఒక 11 రూపాయలు లేకపోతే మరి 116 పెట్టి గోదానం అని చెప్పేసి తాత్కాలికంగా మన వారందరూ కూడా చేసేటువంటి ప్రక్రియ. అంటే ప్రత్యక్ష గోదానం వల్ల ఎటువంటి ఫలితం అంత గొప్పది. దాంతో పాటు ప్రత్యామ్నాయంగా మనం ఎంత ఆ గోదానం ఇచ్చేటువంటి గోధుకున్నటువంటి ఆ తుల్యమైనటువంటి ధనాన్ని ఇవ్వాలని చెప్పి శాస్త్రం చెప్పింది. ఇది ఏమాత్రం సందేహం లేకుండా నిరాఘాటంగా చెప్పింది, నిస్సందేహంగా. అటువంటి దానాన్ని ఇవ్వమని చెప్పి చెప్పన్నాడు. అటువంటి దానాన్ని గోదానం కనుక ఇస్తే ఎటువంటి ఫలితమయ్యా అంటే గోవు మీద ఎన్ని వెంట్రుకలైతే ఉంటాయో అన్ని వెంట్రుకలు గోలో ఉంటాయట. గోవు యొక్క పృష్ఠ భాగంలో ఉన్నటువంటి నమస్కారం చేసిన చేతనే సకల లక్ష్మీలు అష్టలక్ష్మి ఐశ్వర్యాలన్నీ కూడా లభిస్తాయట. అటువంటి స్వామి మనమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క శాస్త్రం కూడా కన్యాదానం చేస్తే మనకు ఎటువంటి ఫలితం ఇస్తుందయ్యా అంటే గోలోకమభిహి నవై సూర్యమండల పర్యంతం అని శాస్త్రం చెప్పింది. సూర్యమండల పర్యంతం కూడా ఆ యొక్క యమలు కానీ తర్వాత విలువలు కానీ మరి ఇవన్నీ పోస్తే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి తీస్తూ ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. అందుకని గోదానం చేయమని చెప్పి చెప్తున్నాడు. అటువంటి గోదానాన్ని ఇప్పుడు మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి తరఫున మనమందరూ కూడా కన్యాదాతలుగా ఉన్నాం కాబట్టి మనం కన్యాదాన ఫలితం దక్కాలంటే అట్లాగే గోవు యొక్క సంరక్షణ చేస్తూ గోవు యొక్క వాటి క్షేమంగా ఉంచుతూ చేసేటువంటి ప్రక్రియ కాబట్టి ఈ గోదానాన్ని మనం కూడా చేస్తున్నాం అనేటువంటి మన భావనతోటి గోదానాన్ని చేయాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది.
ఈ గోదావరి ప్రత్యామ్నాయంగా మన దగ్గర ఆ యొక్క గోవుని యథాతథంగా ఇవ్వలేకపోయినా కూడా తత్తుల్యమైనటువంటి ధనాన్ని ఇచ్చి గోదావరి ఫలితాన్ని మనం పొందాలని శాస్త్రం చెప్తూ ఈ యొక్క గోవుని ఇప్పుడు స్వామివారి తరఫున మన దగ్గరికి తీసుకొస్తారు. దాన్ని నమస్కరించి మనం తత్తుల్యమైనటువంటి ధనాన్ని ఇవ్వలేకపోయినా కూడా దాంతో సమానమైనటువంటి ఆ యొక్క ధనాన్ని సమర్పించి గోదావరి ఫలితాన్ని మనం స్వామి యొక్క కళ్యాణంలో మనందరూ కూడా లభించాలని ప్రార్థిస్తూ ఆ ఏడుగుండల వాడు జాలి గుండల రేడు మనందరూ ఇప్పుడు ఉండాలని ఆ స్వామి అనుగ్రహం కళ్యాణ ఫలితం మనం దక్కాలని చెప్పేసి మనం ప్రార్థిస్తూ ఏడుగుండల వెంకటరమణ గోవిందా గోదావరి దక్షిణాన్ని సమర్పించి అమ్మ విడిగా కూర్చున్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఇస్తే ఆ యొక్క గోదావరి ఫలితం మనం కూడా కళ్యాణ ఫలితం కూడా మనకు దక్కుతుంది కాబట్టి గోవుని తీసుకుని వస్తారు. మీరందరూ కూడా ఆ గోదావరి రక్షణ సమర్పించి తత్తుల్యమైనటువంటి ఆ యొక్క పుణ్యఫలాన్ని మనందరూ కూడా ముక్తి పగ ఎవరైతే ముందు చెప్తాను ముఖ్య చేస్తున్నారండి పెట్టండి 200 కాగితాలు పెట్టండి సమయం లేదండి వేసుకోండి వేసుకోండి
బాబు కాలేని బాలే కాలేని బాలే కాలేని కేకలు బాలే కేకలు కుర్రోళ్ళు బాలే కాలేని బాలే కాలేని వేసుకోండి తిప్పేస్తారు చిరంజీవి బాబా మూడు బాలయ్య చిరంజీవి మధ్యలో పాప వేసుకోవాలండి ఇప్పుడు చిరంజీవి మళ్ళీ కనపడండి వేసుకోండి టైం అయిపోతుందండి ఎప్పుడు తీసుకోమంటారు వేసుకోండి కావాలండి వేసుకోండి చెప్పేస్తారు వేసుకోండి ముక్క వేసేస్తారండి చూసుకోండి రెండు ముక్క వేసండి బావా ఇట్లా 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 మీరు నా పాప మీద 1:3 ఎంత వచ్చింది చిరంజీవి పెట్టి చిరంజీవి చూసుకోండి ముందుగా నువ్వే అంటావు రెండు ముక్క వేసేస్తారు చూసుకోవాలండి బాలయ్య మీదే ఇయ్యన్నా